అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో స్కూల్ గ్రాంట్కి సంబంధించి అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఎన్ని లాగిన్స్ ఉంటాయి, మరి ఆ యొక్క లాగిన్స్ నుండి ఏ లాగిన్స్ క్రియేట్ చేయబడతాయి, ఈ ప్రతి లాగిన్లో ఏ విధమైన అవసరం ఉంటుందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈ యొక్క పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో మనకి 3 లాగిన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 3 లాగిన్స్ ఏంటంటే ఏజెన్సీ లాగిన్, ఆపరేటర్ లాగిన్, అప్రూవర్ లాగిన్. మరి ఈ యొక్క లాగిన్స్ నుంచి మనం ఏ విధమైనవి మనం చేస్తామో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఏజెన్సీ లాగిన్ అనేది మనకు స్కూల్ లాగిన్లో మనకి ఒక హెడ్ లాగా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజెన్సీ లాగిన్ నుంచే మనం ఈ ఆపరేటర్ లాగిన్ మరియు అప్రూవర్ లాగిన్ అనేవి అయితే మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఏజెన్సీ లాగిన్ వచ్చేసి మనకు చాలా వరకు ఇది ఉంటుందని తెలియదు, ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ చేస్తాం కాబట్టి. సో మరి ఈ ఏజెన్సీ లాగిన్ అనేది ఎక్కడ క్రియేట్ చేయబడుతుందంటే ప్రతి మండలానికి ఒక లాగిన్ ఉంటుంది కాబట్టి ఈ మండల్ లాగిన్ నుంచి మన స్కూల్కి ఒక ఏజెన్సీ లాగిన్ అనేది అయితే క్రియేట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏజెన్సీ లాగిన్ అయితే మనకు స్టార్టింగ్ వచ్చేసి టీఎల్ తెలంగాణ ఉంటుంది. నెక్స్ట్ స్టార్టింగ్ 2 డిజిట్స్ టీఎల్, ఆ తర్వాత 2 డిజిట్స్ వచ్చేసి డిస్టిక్ యొక్క డిజిట్స్ అయితే ఉంటాయి. అది ఒక్కొక్క డిస్టిక్ అయితే వేరువేరుగా ఉంటుంది. తర్వాత కొన్ని నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఏజెన్సీ లాగిన్ అనే ఒక యూజర్ నేమ్ ఇస్తారు. మనం ప్రతిసారి కూడా ఫర్గాట్ పాస్వర్డ్ చేసి మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకొని ఈ యొక్క లాగిన్లోకి అయితే లాగిన్ కావచ్చు. మరి ఈ ఏజెన్సీ లాగిన్లో ఓపెన్ చేసుకున్న తర్వాత, అంటే ఇది ఏజెన్సీ లాగిన్ అనేది మన స్కూల్ లాగిన్. ఈ ఏజెన్సీ లాగిన్ మన స్కూల్ది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఆపరేటర్ లాగిన్ క్రియేట్ చేయవలసి ఉంటుంది, అదేవిధంగా అప్రూవర్ లాగిన్ అయితే క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఈ 2 లాగిన్స్ కూడా మనం ఏజెన్సీ లాగిన్లోనే క్రియేట్ చేస్తాం. ఈ 2 లాగిన్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం గ్రాంట్స్కి సంబంధించి విత్డ్రా చేసే ప్రక్రియ మొత్తం కూడా ఆపరేటర్ లాగిన్ మరియు అప్రూవర్ లాగిన్లో మాత్రమే చేయడం జరుగుతుంది. ఏజెన్సీ లాగిన్ నుంచి మనం జస్ట్ అమౌంట్ ఎంత పడ్డాయి అని అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఆపరేటర్ లాగిన్, అప్రూవర్ లాగిన్ నుండి ఏవైనా ప్రొఫైల్ డీటెయిల్స్ కనుక ఎడిట్ చేసినట్లయితే ఇక్కడ ఏజెన్సీ లాగిన్లో అయితే యాక్సెప్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఆపరేటర్ లాగిన్, అప్రూవర్ లాగిన్, ఏజెన్సీ లాగిన్లో ఎటువంటివి చేయవచ్చో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏజెన్సీ లాగిన్లో ఏం చేయొచ్చు, మనం ఇంతకుముందు చెప్పినట్టు క్రియేట్ ఆపరేటర్ అండ్ అప్రూవర్ లాగిన్స్, అంటే ఈ యొక్క 2 లాగిన్స్ని మనం ఈ ఏజెన్సీ లాగిన్లో క్రియేట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ యాక్సెప్ట్ ఆర్ అప్రూవ్ యూజర్ డీటెయిల్స్ ఎడిటెడ్ ఇన్ 2 లాగిన్స్. ఈ యొక్క 2 లాగిన్లో ఎటువంటి డీటెయిల్స్ అంటే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ అక్కడ మనం ఆపరేటర్ లాగిన్లో లేదా అప్రూవర్ లాగిన్లో ఎడిట్ చేసి చేంజ్ చేసినట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. అయితే ఆపరేటర్ లాగిన్లో మనం మొబైల్ నెంబర్ చేంజ్ చేసినాం అనుకుంటే సరిపోదు, మనకు ఏజెన్సీ లాగిన్లోకి వెళ్ళి మనం యాక్సెప్ట్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆపరేటర్ లాగిన్. ఈ యొక్క ఆపరేటర్ లాగిన్లో మనం ముఖ్యంగా చేసేది ఏంటంటే మనకు పీపీఐ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడనే మనం పీపీఐ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫైల్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎడిట్ చేసిన డీటెయిల్స్ వచ్చేసి మనకు యాక్సెప్ట్ చేయాలంటే ఏజెన్సీ లాగిన్లో యాక్సెప్ట్ చేయవచ్చు. మనకి ఆపరేటర్ లాగిన్ అనేది మనకి ఎవరి దగ్గర ఉంటుందంటే స్కూల్ యొక్క హెచ్ఎం దగ్గర ఉంటుంది. ఈ యొక్క ఆపరేటర్ లాగిన్ మనం ఇక్కడ నుంచి బిల్ అయితే జనరేట్ చేస్తాం. అంటే పీపీఏ, ప్రింట్ పేమెంట్ అడ్వైస్, ఈ యొక్క పీపీఏని అయితే మనం జనరేట్ అయితే ఆపరేటర్ లాగిన్ నుంచి చేస్తాం. ఆపరేటర్ లాగిన్లో మనం బిల్ క్రియేట్ చేసిన తర్వాత మనం అప్రూవర్ లాగిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్రూవర్ లాగిన్లో ఆ యొక్క క్రియేట్ చేసిన పీపీఏలను ఇక్కడైతే మనం అప్రూవ్ చేస్తాం. అప్పుడు మాత్రమే మనకి పీపీఏ అనేది అయితే సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయితే అవుతుంది. సో మనం ఇక్కడ అప్రూవర్ లాగిన్లోకి వచ్చి ఆపరేటర్ లాగిన్లో చేసిన పీపీఏ ఆ యొక్క బిల్లుని అయితే మనం యాక్సెప్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్రూవ్ చేసిన పీపీఏలు మాత్రమే మనం ప్రింట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫైల్ డీటెయిల్కి సంబంధించి కూడా ఇక్కడ అప్రూవర్ లాగిన్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడిట్ చేసిన డీటెయిల్స్ని మళ్ళీ ఏజెన్సీ లాగిన్కి వెళ్ళి యాక్సెప్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క అప్రూవర్ లాగిన్ అనేది మనకి స్కూల్ హెచ్ఎం దగ్గర కాకుండా ఎస్ఎంసీ చైర్మన్ కానీ, లేకపోతే ఆ యొక్క స్కూల్లో సీనియర్ టీచర్ దగ్గర కానీ, లేదా కాంప్లెక్స్ హెచ్ఎం దగ్గర కానీ ఈ యొక్క అప్రూవర్ లాగిన్ అనేది ఉంటుంది. సో స్కూల్ హెచ్ఎం అనేవారు ఆపరేటర్ లాగిన్లో బిల్ క్రియేట్ చేస్తే అప్రూవర్ లాగిన్ నుంచి ఈ యొక్క 3 వ్యక్తులలో ఎవరైనా ఒకరు అప్రూవల్ లాగిన్కి వెళ్ళి ఈ యొక్క క్రియేట్ చేసిన బిల్ని అయితే యాక్సెప్ట్ అయితే
చేస్తారు. సో మన స్కూల్కి వచ్చేసి ఈ విధంగా 3 లాగిన్స్ అయితే ఉంటాయి. ఇంతకుముందు అయితే నేను గత వీడియోలో స్కూల్ గ్రాంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను తెలియజేయడం జరిగింది. ఆ యొక్క వీడియోనైతే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, లింక్ చూడండి. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క వీడియోనైతే లైక్ చేయండి మరియు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.